హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పుట్టగొడుగుల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ పుట్టగొడుగుల కర్రీ వచ్చేసి రైస్‌లోకి కానీ, రాగి ముద్దలోకి కానీ, రోటీస్‌కి కానీ అండ్ అలాగే పుల్కాలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుట్టగొడుగుల కర్రీ వచ్చేసి అన్నిట్లోకి బాగుంటుంది. బట్ రాగి ముద్దలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఈ పుట్టగొడుగులు వచ్చేసి నాటు పుట్టగొడుగులండి, హైబ్రిడ్‌వి కాదు. ఈ పుట్టగొడుగులు వచ్చేసి ఎక్కువగా రైనీ సీజన్‌లో వస్తుంటాయి అండ్ అలాగే విలేజెస్‌లో అయితే చాలా ఈజీగా దొరుకుతాయి. సిటీస్‌లో అయితే చాలా రేర్‌గా దొరుకుతాయి. ఒకవేళ దొరికినా కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. విలేజెస్‌లో ఉండేవాళ్ళు చాలా లక్కీ అనే చెప్పాలండి. ఎందుకంటే ఈ పుట్టగొడుగులు వాళ్ళకి చాలా ఈజీగా దొరుకుతాయి కదా! నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఇదొక బెస్ట్ రెసిపీ అనే చెప్పాలి. ఎందుకంటే నాన్ వెజ్‌లో ఉండేటువంటి ప్రోటీన్స్ కానివ్వండి, మాంసకృతులు కానివ్వండి, అందులో కన్నా ఈ పుట్టగొడుగుల్లో ఎక్కువగా ఉంటాయి. సో లేట్ చేయకుండా నాన్ వెజ్ కన్నా ఎక్కువ టేస్ట్‌ని కలిగినటువంటి ఈ పుట్టగొడుగుల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ వచ్చేసి ఈ పుట్టగొడుగుల్ని నీట్‌గా వాష్ చేసుకోవాలి. చాలా ఎక్కువ మట్టి ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి మట్టిలోనే పెరుగుతాయి కదా! ఇలా నీట్‌గా వాష్ చేసుకున్నటువంటి పుట్టగొడుగుల్ని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 4-5 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 4-5 దాకా మిరియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మిరియాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటిని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటిని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక టమాటో, చిన్న అల్లం ముక్క అండ్ అలాగే 4-5 దాకా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 2 టేబుల్ స్పూన్ దాకా పప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఈ విధంగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మాడిపోకుండా మంటను సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం దోరగా ఫ్రై అయ్యాక మనం ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి పుట్టగొడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి. ఇలా పుట్టగొడుగులను యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పుట్టగొడుగులన్నింటినీ ఒక 2-3 మినిట్స్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్పైసీనెస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. మీరు వచ్చేసి మీ స్పైసీనెస్కి తగినంతగా యాడ్ చేసుకోండి. ఇలా పసుపు కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పసుపు కారం అనేది ఈ పుట్టగొడుగులకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5-10 మినిట్స్ పాటు ఈ పుట్టగొడుగులన్నింటినీ బాగా మగ్గనివ్వాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత చూడండి పుట్టగొడుగులు అనేవి కొంచెం మగ్గాయి. ఇప్పుడు మరొకసారి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పుట్టగొడుగులు కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటోస్, గ్రౌండ్ నట్స్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ పాటు ఈ పేస్ట్ అంతా ఈ పుట్టగొడుగులకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు గ్రేవీకి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. చిన్న 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 5-10 మినిట్స్ పాటు ఈ మసాలా అంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ అనేది కొంచెం పైకి తేలింది అండ్ అలాగే గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది కదా! నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2-3 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఈ మసాలాలన్నీ పుట్టగొడుగులు పట్టేలాగా బాగా ఉడకనివ్వాలి, లేకపోతే టేస్ట్ అంతగా బాగుండదు. చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది అండ్ అలాగే పుట్టగొడుగులకు కూడా మసాలా బాగా పట్టి బాగా ఉడికాయి కూడా. ఈ పుట్టగొడుగులు అనేవి ఉడికాయా లేదా అనేది ఎలా టెస్ట్ చేయాలి అంటే ఒక పుట్టగొడుగుని తీసుకొని టేస్ట్ చేస్తే కొంచెం కరకర అంటుంది. అలా కరకర అంటే ఉడికినట్టు కాదు, కొంచెం మెత్తగా ఉంటే ఉడికినట్టు అనమాట. ఇలా పుట్టగొడుగులు ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ మీకు ఇష్టమైన దాంట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారా వెజ్ లవర్స్కి నాన్ వెజ్ కన్నా ఎక్కువ టేస్ట్ కలిగినటువంటి పుట్టగొడుగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పుట్టగొడుగుల కర్రీ వచ్చేసి నేను రైస్ తోటి టేస్ట్ చేస్తున్నాను. మీకు కూడా ఈ పుట్టగొడుగులు దొరికినట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.